ఈరోజు గ్రామాల్లో యువజన సంఘాలు ఉన్నాయి. ఈ యువజన సంఘాలన్నీ దేనికోసం పెట్టారు? వాళ్ళెవరో బాగుపడటానికి, వాళ్ళకేదో పోటీ కోసం, పదవి కోసం పెట్టలా. ఏ గ్రామానికి వెళ్ళి ఏ యువజన సంఘం వైపు చూసినా కేవలం ఆ వాడ కోసమో, ఆ ఊరు కోసమో, అక్కడ ఒక విగ్రహం పెట్టుకోవడానికో, ఒక పండుగ చేసుకోవడానికో పని చేస్తారు. అంటే దేనికోసం? సమాజం కోసం పనిచేయడానికే ఒక యువజన సంఘం పెట్టుకుని ముందుకు వచ్చారు. అంటే దాని అర్థం వారిలో స్వార్థం లేదు, వ్యక్తిగత ప్రయోజనం లేదు, జాతి ప్రయోజనం, సమాజ ప్రయోజనం కోసం ఒక యువజన సంఘం అనేది వచ్చింది. అది ఒక సంఘము, ఒక అసోసియేషన్ కాదు. అలాంటి నిస్వార్థమైనటువంటి ఆలోచన, నిష్పక్షపాతమైనటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు నాయకులుగా శాసనసభల్లోకి, పార్లమెంటులోకి వస్తే అప్పుడు దేశానికి, జాతికి ప్రయోజనం ఉంటుంది. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తూ యువతలో నుంచి నాయకత్వం రావాలని, యువకులు నాయకులుగా ముందుకు రావాలని, వారిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నించే తత్వాన్ని, ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనని, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రతిభని ముందుకు తీసుకువెళ్లాలనే ఈరోజు యువత భవిత కోసం ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది.